క్రీస్తుని ప్రభువుగా రక్షకునిగా అంగీకరించడమే కాదు, ఒక మాదిరికరమైన సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈనాడు క్రైస్తవుల్లో చాలామంది కోల్పోయింది కూడా ఇదే. పేరుకి క్రైస్తవులాగానే ఉంటారు, కానీ మాదిరికరమైన జీవితం లేదు. అనేకులు క్రీస్తుని వెంబడించడానికి కావలసిన సాక్ష్య జీవితాన్ని ఈనాడు క్రైస్తవులు అని పిలుచుకుంటున్న వారెవరూ కూడా కనపరచట్లేదు. కానీ ఈ యొక్క తెస్సలోనికే ఆ సంఘాన్ని గురించి ఆ యొక్క దైవజనుడైన పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. మీరు ఎంతో గొప్ప సాక్ష్య జీవితాన్ని, మాదిరికరమైన జీవితాన్ని కనపరుస్తూ, మీరు మీ తెస్సలోనికే పట్టణంలో మాత్రమే కాదండి, రాజధానిగా ఉన్న మాసిదోనియా పట్టణం అంతా కూడా, అకయాలో కూడా మీ సాక్ష్యం విస్తరిల్లింది. హల్లెలూయా. వారున్న చోట సాక్ష్యాన్ని, మాదిరి జీవితాన్ని కలిగి ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వారి విశ్వాసాన్ని గుర్తించాయి, వారి మాదిరి జీవితాన్ని కనపరుస్తూ ఉన్నారు. వారి సాక్ష్య జీవితాన్ని పౌలు గారు చాలా గొప్పగా ప్రశంసిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఇలా కలిగి ఉండాలని ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ యొక్క పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు.